ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతి చూస్తే ఏపీ సీఎం అవునన్నా టీటీడీ కరుణించట్లే. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై తిరుమల అధికారుల మలగుల్లాలు. ఇప్పటికే రోజుకు 7,500 బ్రేక్ దర్శనాల తాకిడి. ప్రస్తుతం ఈ దర్శనాలకే మధ్యాహ్నం దాటుతుంది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలతో మరింత ఒత్తిడి. ఎలా సర్దుబాటు చేయాలో తోచక సతమతం. అన్ని లెటర్లు క్యాన్సిల్ చేయాలి. దేవుడు కరుణించినా కానీ ఇక్కడ ప్రతి ఒక్కడు సర్వదర్శనానికి నార్మల్ టైమే పోవాలన్న ఎమ్మెల్యే అయిన అప్పుడు తెలుస్తుంది ఇలా బాధ. సామాన్య పబ్లిక్ ఎంత బాధపడుతున్నారో తిరుమలకు పోతే అప్పుడు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్లియర్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి లెటర్లు అంటే తీసుకోవచ్చు. దాని ద్వారా కొంతమందిని పంపించవచ్చు. నెలకు ఇంతమంది చెప్పేసి ఒకటి పెట్టినరు. అంటే ఒకసారి పంపిస్తే ఒక లెటర్కి ఇంతమంది పంపించవచ్చు అని చెప్పేసి పెట్టినరు. పెడితే దాన్ని ఇంకా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అంటే అక్కడ ఎంకన్న ఉన్నాడు కానీ 7 కొండల ఎంకన్నకు సంబంధించి ఆయన వాళ్ళు అనుమతి అంటే ఓకే చెప్తలేరట. దాంతో వాళ్ళు తిరస్కరిస్తున్నట. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి ఏమో ఓకే చెప్పిండు. కాకపోతే వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మాత్రం తిరస్కరిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతిలో. తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలొద్దు, ఎన్డీఏ భాగస్వామిగా వేగంగా అనుమతులు ఇప్పించండి. అమ్మా అప్పటి వరకు ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు తెలుపుతాం. ఏపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. గోదావరిలో నికర జలాల కేటాయింపులు జరగనప్పుడు అదనపు జలాలను వినియోగించుకుంటామనడం సరికాదు. లెక్కలు తేలేది పూర్తిస్థాయి కేటాయింపులు జరిగిన తర్వాతే. గతంలో జరిగిన పొరపాటు వల్ల తెలంగాణకు అన్యాయం. గోదావరిలో తెలంగాణ నికర వాటా తేల్చాల్సిందే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు సీతారామ సమ్మక్క బ్యారేజ్కి అనుమతులు ఇవ్వండి. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధ వాటా కేటాయించండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రి వినతి పత్రం. ఇక్కడ ఏంటంటే అసలు యాక్చువల్గా ఇది కృష్ణా జిల్లాలకు సంబంధించి వచ్చినప్పుడు తర్వాత గోదావరి జిల్లాలకు సంబంధించి వచ్చినప్పుడు గోదావరి వాటా తేలలేదు. అదే కృష్ణా వాటాకు సంబంధించి వచ్చినప్పుడు 70% కృష్ణా నది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ అంటే ఇది శ్రీశైలం కానీ తర్వాత ఇక్కడ ఏది నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ కూడా 70% తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 70% నీటి వాటా దక్కాలనేటువంటిది ఇక్కడ చర్చ. అయితే ఇట్లా 70% దక్కినప్పుడు అప్పుడు ఏమవుతుంది 811 టీఎంసీలు ఉంటాయి. కాబట్టి ఈ 811 టీఎంసీలలో ఇందులో 555 టీఎంసీలు తెలంగాణకు వాటా దక్కాలనేటువంటిది తెలంగాణ వాదన. కాకపోతే ఏంటంటే గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం చేసిందంటే 299 టీఎంసీలే చాలు, మిగతా అని మీరే ఎత్తుకపోరని చెప్పేసి సంతకం పెట్టేసి వచ్చిండు. అయితే లేదు ఇప్పుడు పాలమూరు జిల్లా తర్వాత మిగతా జిల్లాలన్నిటి కూడా సస్యశ్యామలం కావాలంటే 100% మాకు దక్కాల్సినటువంటి వాటా మాకు దక్కిన తర్వాత మిగతా వాటర్ని అక్కడ వాళ్ళు ఏపీ ప్రాజెక్టులు కట్టుకునే అనుమతి ఇవ్వాలి. కానీ ఇప్పుడే అనుమతిస్తే మాకు నష్టం జరుగుతుంది. తర్వాత ఇక్కడ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అంటే ఉభయ గోదావరి అంటే గోదావరి నది అంటేనే మనది కాదు. ఇది గోదావరి అమర సాదంలా శోభిల్లే రాజమహేంద్రి అంటే గోదావరి అంటే వేదంలా ఘోషించే గోదావరి మనది కాదా? వేదంలా ఘోషించే గోదావరి అమర సోదంలా శోభిల్లే రాజమహేంద్రి అంటే గోదావరి మనది కాదేమో, గోదావరి జిల్లాలదేమో, ఉభయ గోదావరి జిల్లాలు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఉన్నది కదా వాళ్ళదేనేమో అని చెప్పేసి అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. నిజంగా ఏంటంటే గోదావరి మన దగ్గర నుంచి పోతే తెలంగాణ ప్రాంతం నుంచి పోతేనే వాళ్ళకి నీళ్ళు. కాబట్టి గోదావరిలో వాటా కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు తేల్చలేదని చెప్పేసి ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఇద్దరు మంత్రులు కూడా పోయి అడిగిందట. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ డిపిఆర్ కన్సల్టెంట్స్ ఖరారు. పన్నులు దక్కించుకున్న భోపాల్ కంపెనీ ఆ అధ్యాయానికి రూపాయలు 9.86 కోట్లు ఖర్చు. త్వరలో సంస్థతో కేంద్రం ఒప్పందం. 6 నెలల్లో కేంద్రానికి నివేదిక. దండు మల్కాపూర్ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు 6 లైన్లుగా విస్తరణ. హైదరాబాద్ టు విజయవాడ హైవే 6 లైన్లుగా విస్తరణ కావాలి. ఎందుకంటే బాగా ట్రాఫిక్ ఉంటుంది. అది ఎందుకంటే అది అప్పుడు ఏది NH9 ఉండే అప్పుడు, తర్వాత ఇప్పుడు NH63 అయినట్టుంది. కాకపోతే బాగా రద్దీగా ఉంటుంది. కాబట్టి 6 లైన్లు అయితే కొంతవరకు మంచిగా ఉంటుంది. ఇంకా కాకపోతే యాక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. ఇదో పరిచయం ఉంటుంది. లెక్క ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా పోతుంటారు, అదొకటి ఉంటుంది. కాబట్టి కొంచెం కంట్రోల్ అవుతే మంచిగా ఉంటుంది. నల్లగొండలో PRTU, కరీంనగర్లో బీజేపీ. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయకేతనం. కరీంనగర్ స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య. ఇక రెండవ స్థానంలో PRTU అభ్యర్థి మహేందర్ రెడ్డి. నల్లగొండ స్థానంలో పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం. ఇక రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిన PRTU నేత
చివరి దాకా పోటీనిచ్చిన యూటీఎఫ్ అభ్యర్థి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నర్సిరెడ్డి, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు. 9వ రౌండ్లో నర్సిరెడ్డి 19వ రౌండ్లో నర్సిరెడ్డి ఎలిమినేషన్తో ఫలితం వెలువడ్డది. బీసీలు బలపరిచిన పూల రవీందర్కు 4వ స్థానం దక్కింది. ఇంకా కట్టలు కట్టే దశలోనే పట్టభద్రుల కౌంటింగ్ ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత లెక్కింపు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా లెక్కింపు స్టార్ట్ కాలేదు. అది పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి చాలా ఓట్లు. తర్వాత ఇంకోటి ఏంటంటే అవి టేబుల్ కూడా 21 టేబుల్ వేసినట్టున్నారు. 21 టేబుల్ వేస్తే అది ఎప్పుడైతే పోటీ చేసినప్పుడు 96 టేబుల్ ఉండే 21 టేబుల్ అయితే ఎప్పుడైతే లెక్క గందరగోళానికి గురి చేసుడు తప్ప ఏం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమికే జేజేలు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటికి తొలి ప్రాధాన్యంలో భారీ మెజారిటీ. పిఆర్టీయూ గెలిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచిందని రాస్తాను. వీళ్ళకి ఏం చెప్పాలి వీళ్ళకు? అయితే విషయం ఏంటంటే పిఆర్టీయూ సంఘం ఎప్పుడైనా కానీ ఎవరు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీతోటి అంటే అనుబంధంగా ఉంటుంది, అంత నడుస్తున్నది ఎప్పుడైనా కానీ. పిఆర్టీ సంఘం అట్లుంటుంది, ఉపాధ్యాయ సంఘం. ఇక గోదావరిలోని ఆధిక్యంలో అయితే ఉత్తరాంధ్రలో పిఆర్టీయూ, తర్వాత ఏపీటీఎఫ్ అభ్యర్థులిద్దరికీ టీడీపీ మద్దతు ఉందంట. అక్కడ పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గెలుపు అని చెప్పేసి ఒక వార్త. ఇది ఏపీకి సంబంధించి. అక్కడ 2 పట్టభద్రులు, 1 టీచర్ ఎమ్మెల్సీ జరుగుతుంది. మన దగ్గరనేమో 2 టీచర్ ఎమ్మెల్సీ, 1 పట్టభద్రులు. ఇక సుంకాల ఆందోళన, స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం. అమెరికాకు గోయల్ కార్యక్రమాలని రద్దు చేసుకుని హుటాహుటిన వెళ్లిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ 5 రోజుల పాటు అమెరికాలోనే సుంకాల తగ్గింపు, వాణిజ్య ఒప్పందాలపై చర్చలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై అమెరికా అధికారులతో మంత్రి సమాలోచనలు. ఓవైపు అమెరికా సుంకాల ఆందోళన, మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ల అల్లకల్లోలం వెలిసి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హుటాహుటిన అమెరికాకు బయలుదేరారు. ట్రంప్ సుంకాల ప్రకటన కారణంగా గత 2 వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. అయితే గత శుక్రవారం ఒక్క రోజులోనే 10 లక్షల కోట్ల రూపాయలు మదుపర్లు సంపద ఆవిరైంది. ఇక తాజాగా సోమవారం సెన్సెక్స్ 112.46 పాయింట్లు నష్టపోవడంతో పాటు నిఫ్టీ 5 పాయింట్ల మేర నష్టం బాటిల్లింది. అయితే ఈ క్రమంలోనే నష్ట నివారణ చర్యల నిమిత్తం గోయల్ తన అధికారిక కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మరి అక్కడ వెళ్తా ఉన్నాడు. ట్రంప్ గారు వచ్చిన కాంచి భారతదేశం డౌన్ అవుతుంది, ఇంకేడ డౌన్ అవుతుంది అని కేంద్ర మంత్రి ఉరుకుతున్నాడు. ఇక నాటో నుంచి వైదొలగాలి, ఐరాస నుంచి అమెరికా బయటపడాలి, యుఎస్ ఎయిడ్ క్రిమినల్ సంస్థ అంటున్నారు మస్క్. ఖనిజాల ఒప్పందంపై సంతకానికి సిద్ధం, అమెరికా ప్రాధాన్యం అర్థం చేసుకున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలు, పుతిన్ గురించి ఆందోళన అక్కర్లేదు, అక్రమ వలసలపై దృష్టి పెట్టాలంటున్న ట్రంప్. ఈ మస్క్ అనేటువంటి ఇండియాలో ఉంటే ఈ నాడోలో పొట్టు కొట్టేవాళ్ళు. ఏడ పోతే ఆడో గర్ల్ ఫ్రెండ్, ఆడ పిల్లలు 14 మందిని అన్నాడు. 14 మందిని అన్నాడు. ప్రపంచంలో కుబేరుడు మరి ఏం చేస్తారు? ఖనిజాల ఒప్పందంపై సంతకానికి సిద్ధం. ఇక పుతిన్ గురించి ఇక అనోరాకు ఆస్కార్ పంట. ఇక హాలీవుడ్ చిత్రానికి 5 అవార్డులు వచ్చినాయి. ఉత్తమ దర్శకుడిగా సీన్ బేకర్, ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ, ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్. భారతీయ లఘు చిత్రం అనుజాకు నిరాశ ఎదురైంది. ఇక జూన్ 2కు ఆస్కార్ తెలంగాణ వాసి సుమంత్ రెడ్డి పాత్ర అని చెప్పేసి ఒక వార్త. మైకీ మ్యాడిసన్, ఈమెనే మైకీ మ్యాడిసన్ ఒక ధనవంతుడికి ఒక 23 సంవత్సరాల వేషకు జరిగిన సంభాషణ మొత్తం సినిమా తీస్తే ఆస్కార్ల పంట పండింది. అంటే కథలో కంటెంట్ ఉంటే హీరో అవసరమే లేదు. వేష గురించి ఒకటి పాట ఉంటుంది, యాక్చువల్గా అది అద్భుతమైన పాట ఉంటుంది సినిమా, తెలుగు సినిమాలే. ఆమె ఏమంటుందంటే అసలు యాక్చువల్గా నేను అందరికీ సంతోషాన్ని వంచుతున్నా, అతను కాకపోతే నాకు సంతోషం లేదు, ఇట్లా అంటుంటుంది. అంటే ఒక హృదయ విదారకమైనటువంటి కథ ఉంటుంది. ఈ ఆస్తి కోసం ఆయన వారి ప్రాణాలే తీసి ₹100 కోట్ల భూమి విషయంలో తల్లితో కొడుకు గొడవ, భూమి పంచివ్వనందుకు ఆమెను కత్తితో పొడిచి హత్య. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో దారుణం, 5 గుంటల భూమి కోసం భర్తను చంపిన భార్య, ఆ భూమిని తన పేరిట రాయాలని భర్తకు వేధింపులు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఇబ్రాహీంబాద్లో నిద్రిస్తున్న భర్తను కొడుకుతో కలిసి గొంతు నిలిపిన అక్కడ 5 గుంటల కొడుకు తల్లిని చంపిండు, ఇక్కడ కొడుకు భార్య కలిసి భర్తను చంపి కొడుకు కలిసి మొగని చంపేసారు. పోతుందిరా. ఆసియా సింహాలు పెరిగాయి, సింహాల సంరక్షణలో స్థానిక గిరిజనులు మహిళల పాత్ర బేష్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుండు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని గిర్ అడవుల్లో ప్రధాన లయన్ సఫారీ ఏర్పాటు చేసిందట. అయితే నిన్న ఏమైందంటే యాక్చువల్గా ఇది
వన్యప్రాణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఫోటోగ్రాఫర్ అయ్యిండు. తర్వాత అక్కడికి వెళ్ళి మంది మార్పలం అంతా తీసుకొని మంచి అడవులలో పోయి ఫటాఫట్ ఇట్లా క్లిక్ అనిపించిందంట. ఇక సింహాలు తింటున్నాయా, సింహాలు రుకొస్తున్నాయా, లేకపోతే పులులు ఏం చేస్తున్నాయి, నెమళ్ళు ఏం చేస్తున్నాయి, ఇటు ఏది జింకలు ఏం చేస్తున్నాయి, తర్వాత ఇక్కడ ఒంటెలు ఏం చేస్తున్నాయి, లేకపోతే ఏనుగులు ఏం చేస్తున్నాయి, అవన్నీ కూడా ఫోటోలు ఇట్లా కొట్టేసి నిన్న ఇది చేయడం ద్వారా ఏంటంటే అక్కడ ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి పర్యటన అట్లా. ఎందుకంటే ఎట్లా ఉంది ప్రైమ్ మినిస్టర్ వచ్చి సింహాలను చూస్తూ ఉంటే అవి బక్క చిక్కు ఉన్నాయి అనుకో, పరిస్థితి ఎట్లా ఉంటాయని పెట్టాలని ఆలోచిస్తారు. అట్లుంటుంది లెక్క. అమ్మా మళ్ళా ఏసీబీయా 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ డిఈ కార్యాలయంలోనే పట్టుబడ్డ నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు. ఫైల్ పై సంతకానికి 10,000 తీసుకుంటూ దొరికిన జిహెచ్ఎంసీ డిఈ దశరథ్. అధికారులను నిజంగా మాకు టార్గెట్ ఇవ్వండి, రోజుకు 100 మందిని పట్టుకుంటాం. అటుగానే పెద్ద విషయమే కాదు, అటుగానే. ఇక పోసాని కోసం పోలీసుల క్యూ అంట. ఇక ఆయనపై వరుసగా పీటీ వారెంట్లు. రాజంపేట నుంచి తొలుత నరసరావుపేటకు, ఇక తమకు అనుమతి ఇవ్వాలంటున్న అనంతపురం. బాగానే ఉంది కథ. అల్లూరు తదితర జిల్లాల్లో పోలీసులు నరసరావుపేట కోర్టులో హాజరు. పోసానికి 13 వరకు. ఈ పోసానికి ఎందుకు వచ్చింది కష్టం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 25 ఏళ్ళు నేనే ఉంటా అన్నాడు. ఈ అబ్బాయి ఇక 25 ఏళ్ళు మావాడే ఉంటాడు, పొట్టు తిట్టచ్చు అని. చంద్రబాబుని తిడితే ఓకే, చంద్రబాబు ఇంట్లో తిడతాడు. పవన్ కళ్యాణ్ తిడితే సరే పోనీలే అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ ఇంట్లో తిడతాడు ఆడోళ్ళను. లోకేష్ బాబు వాళ్ళ భార్యను తిడతాడు, పొట్టు ఆడోళ్ళని తిడుతున్నాడు, బూతు. అంతే అధికారం ఉంది అని విర్రబీగితే ఏమవుతుందంటే ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ అంటే జైలుకు పోతాడు. దెబ్బ పడ్డది. మళ్ళా పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండి. గతంలో కుటుంబ నియంత్రణపై గట్టిగా దృష్టి పెట్టాం. జనాభా తగ్గితే లోక్సభ సీట్లు కోల్పోతాం కాబట్టి పునర్విభజనలో మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఆ లోపు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, వారికి మంచి తమిళ పేరు పెట్టండి. నూతన వధువులకు తమిళనాడు సీఎం స్టాలిన్ గ్రేట్ అన్న. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మన దగ్గర పిల్లల్ని కనండి తమిళనాడు స్టాలిన్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు జరిగిన కులగణనలో పిల్లల పేర్లు కూడా నమోదు కాలేదు. ఇక మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అవును, సీట్లు పెరగాలంటే ఎక్కడి నుంచి పెరుగుతాయి అంటే అట్లా కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంటి నెంబర్ లేకపోతే మీ కులగణనలో మీ పేరు తీసుకోమంటున్నట. తర్వాత ఇప్పుడు ఇంటి నెంబర్ అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు గుడిసెలలో ఉంటారు, ఆ గుడిసెలకు ఇంటి నెంబర్లు ఉంటాయి. గుడారాలలో ఉంటారు, గుడారాలలో ఇంటి నెంబర్ ఉంటాయి. తర్వాత ఒకవేళ కాదు రెంట్ ఇంట్లో ఉంటారు, రెంట్ ఇంట్లో ఉంటే ఒకటే నెంబర్ ఉంటుంది. ఒకటే నెంబర్ ఉంటే మరి అలా ఓనర్ నెంబరే ఉంటుంది, వీళ్ళకి ఇంటి నెంబర్ ఉంటుంది. ఇటువంటి దెబ్బ పడతా ఉన్నది కథ. వాస్తవం అది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం ఒకసారి. గ్రాండ్ గా ఆస్కార్ ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడిగా ఆండ్రీ బ్రాడీ. ఇవాళనే సెమీఫైనల్ భారత్ వర్సెస్ అసీస్. ఇక ఫైనల్లో అడుగుపెట్టే ఎవరు అని చెప్పేసి ఒక వార్త. ఇక కత్తి మీద సామే, కాంగ్రెస్ కు సవాల్గా మారిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇప్పుడు ఒకటి, తర్వాత ఒకటి ఇవ్వాలి అంటున్నారు. మరి కూనంనేని ఒత్తిడి పెంచుతున్న సిపిఐ టీజేఎస్. 2 సీట్లు ఇవ్వాలంటున్న బీసీలు. సీటు కోసం ఎస్సీ నేతల పట్టు. భారీగా పెరిగిన ఆశావాహులు. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం. ఆశావాహులను ఎలా బుజ్జగించాలో తెలియక తలపట్టుకుంటున్న అధిష్టానం. మరి అంటే కోదండరామ్ సార్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, ఆయన కొట్టి ఇచ్చిండ్రు, మళ్ళోటి ఇవ్వాలి. ఇక్కడ ఈ ఎర్రజెండా పార్టీతో పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళు అడగబట్టే. మరి అసలైన కాంగ్రెస్ తరాల నుంచి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నోడికేమో సీట్ రాకపోయా, బీసీలకు అసలే లేదా. ఇక కాంగ్రెస్ అధిష్టానానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని ఎలా బుజ్జగించాలి, సామాజిక సమీకరణను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, సిపిఐ టీజేఎస్ లాంటి మిత్రపక్షాలను ఎలా మెప్పించాలి వంటి అంశాలు ఆ పార్టీని తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే శాసనసభ్యుల కోటా కింద 5 ఎమ్మెల్సీలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వారం క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్కు 4 శాసనమండలి స్థానాలు దక్కనున్నాయి. అయితే కాంగ్రెస్కు దక్కనున్న ఈ 4 సీట్లలో ఆ పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందనే దానిపైన ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్లో గట్టి పోటీనే ఉంది. చాలామంది పార్టీ నేతలు తమకు ఛాన్స్ వస్తుందనే గంపడాశతో ఉన్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఈసారి తమకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు. గత ఎలక్షన్స్లో పార్టీ కోసం తాము తీవ్రంగా కష్టపడ్డామని, అయినప్పటికీ ఓడిపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం రాహుల్ గాంధీ ఓబీసీ వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని
చెబుతున్నారని ఆయన ఆశయాలకు అనుగుణంగా తమకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చోటు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు. అదే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అక్కడ మొత్తం కూడా అంటే చూసుకుంటే మొత్తం టోటల్గా 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఈ 40 మంది ఎమ్మెల్సీలలో మెజారిటీ మొత్తం కూడా అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 100% ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఎమ్మెల్సీల్లో ప్రధానంగా బీసీలకు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి బీసీలలో ఎవరికి ఇస్తారు, తర్వాత నిజంగా మరి ఇస్తారా అనే దానిపైన ఒక చర్చ. అయితే ఇక్కడ ప్రొఫెసర్ కోదండరాంకి సంబంధించి కానీ టీజేఎస్కి సంబంధించి కానీ ఇటు కూనంనేని సాంబశివరావు సిపిఐ పార్టీకి సంబంధించి కానీ ఎమ్మెల్యే వాళ్ళకు కూడా మరి మాకు పొత్తు పెట్టుకున్నారు గతంలో, మరి ఇప్పుడు ఇస్తారా అని చెప్పేసి వాళ్ళ ధర్మం ఇప్పుడు వర్తిస్తుందా ఇక మరి ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. దివ్యాంగుడికి మల్లన్న ₹1,00,000 సహాయం. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన బాలరాజు కుటుంబ సభ్యులంతా మరో ప్రమాద బాధితులే. ఆటో కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకోవాలని బాధితుడి ప్రయత్నం. ఎంతమందిని కలిసినా సహకరించిన వైనం. తీన్మార్ మల్లన్నను సాయం కోరిన బాధితుడు ₹1,00,000 అందజేసిన నిన్న మేమే అందజేస్తాం అన్న ఆర్డర్తో. నిజంగా ఎక్కడ కొడంగల్ నుంచి హైదరాబాద్ దాకా ఎవరిని అడిగినా కూడా రూపాయి సాయం చేయలో. బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు ఈ అన్నుడితోనే అసలు క్యాష్ కూడా చెప్పలే వాస్తవంగా. అన్న నా కాలు పరిస్థితి మొత్తం కాలు కోల్పోయినా ఒక ఆటో తోలుకుంటా నేను అన్నుడితోనే నేను ₹1,00,000 సాయంతో పాటు నిన్న మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో పెట్టాం. మరి ఎంత వచ్చిందో మీరు ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. నిన్ననే చాలా పడ్డాయి, 1000, 2000, 1000, 2000, 3000 చాలా మంది పడ్డాయి. ఏదేమైనా ఒక ప్రమాదం జరిగితే కుటుంబమే ఆగమైపోయింది. చూసుకోవాలి ఒకసారి, ఈయనకు ప్రమాదం జరిగింది, తర్వాత ఇలా భార్యకు ప్రమాదం జరిగింది, కుటుంబ సభ్యులందరికీ కూడా అవయవాలన్నీ కోల్పోయి ఏం పని చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు బాలరాజు కుటుంబం. దీంతో ఆదుకోమని చెప్పేసి అంటే తీర్మానం మనం చెప్పిండు. అరే ఆటో మరి ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతుండు కాబట్టి, ఈఎంఐ కట్టలేకపోతుండు కాబట్టి ₹1,00,000 వీళ్ళది ఏడా చౌదర్పల్లి గ్రామం, బొమ్మరాజపేట మండలం, కొడంగల్ నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా. ఇక కన్వేయర్ బెల్ట్ మరమ్మతుల వేగం అంట. మట్టిని తొలగించేందుకు చర్యలు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న డీవాటరింగ్ ప్రక్రియ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి చర్యలు. కలెక్టర్ బదావత్ సంతోష్ వెల్లడించారు. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనండి, లేకపోతే డీలిమిటేషన్లో లోక్సభ స్థానాలు తగ్గుతాయి. మా నాయకులకు సోయలేదా ఈడ తెలంగాణ రాష్ట్రంలో. కులగణనలో పిల్లల పేర్లు యాడ్ చేయలేదు. మా ఇంటికి వచ్చిందిలే, మా అమ్మ ఒకతున్నది. నేను మా అమ్మ ఫోన్ చేసింది, ఆమె ఎన్వరేటర్ కాల్ చేసింది. చెప్పు బిడ్డ అంటే చెప్పినా రాసుకున్నారేమో అనుకున్నాను నేను. మనకు చెక్ చేసుకోవడానికి లేదు కదా. మళ్ళా నాకు డౌట్ వచ్చి మొన్న లాస్ట్ డే ఏం చేసిన, కాల్ సెంటర్కి కాల్ చేస్తా ఎన్వరేటర్ మళ్ళీ నాకు కాల్ చేసాడు మా ఊరైనా. అరే చెక్ చేయరా అంటే, అన్న మీ పిల్లల పేర్లు లేవు దాంట్లో అన్నాడు. ఎటువైనాయి పిల్లల పేర్లు. మళ్ళా నేను ఎన్రోల్ చేయించిన. ఒక అట్లా ఉన్నది కథ. వాళ్ళ తమిళనాడు ముఖ్యమంత్రి గట్లుంటే మన ముఖ్యమంత్రి గిట్లుండే. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధిపైన మా దృష్టి. కిషన్ రెడ్డి సైంధవుడి పాత్ర పోషిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న వ్యాఖ్యలు. ఇక మల్క కుమ్రయ్య విజయం, కరీంనగర్ టీచర్ల స్థానంలో గెలుపు. నల్లగొండ ఉపాధ్యాయ స్థానంలో శ్రీపాల్ రెడ్డి విన్, పట్టభద్రుల స్థానంలో కట్టల లెక్కింపు. నేటి సాయంత్రానికి ఫలితం వెలువడయ్యే ఛాన్సు. భారీగా చెల్లని పట్టభద్రుల ఓట్లు. కృష్ణా జలాల్ని ఏపీ వాడుకుంటోంది, అక్రమంగా ఎక్కువ నీటిని తరలిస్తున్నది, తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, గోదావరి జలాలపై లెక్క తేల్చాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో భేటీ. ఇక ఏపీ నిర్మిస్తున్న బనకచెర్లపై అభ్యంతరం. మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులు అంగీకరిస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పుతిన్ గురించి ఆందోళన అక్కర్లేదు. పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు. రేప్ గ్యాంగ్స్, డ్రగ్స్ లార్డ్స్, మోడర్స్, మానసిక ఇబ్బందులున్న వారిపైన దృష్టి పెట్టాలి. అప్పుడే ఐరోపా లాంటి పరిస్థితి రాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇక రాజస్థాన్లో సింగరేణి భారీ ఒప్పందం. సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు. 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై ఎంఓయు. భజన్ లాల్ శర్మ భట్టి సమక్షంలో నిన్న ఒప్పందం జరిగింది. ఇక నిన్న మొత్తం మీద టీచర్ ఎమ్మెల్సీలు మాత్రం జబర్దస్త్గా గెలిచిందనే చెప్పుకోవచ్చు. ఒకసారి నేటి మాట చూద్దాం. గ్రూప్ 1 ఫలితాల ఆలస్యం వెనుక మతలాబైంది. కుళ్ళు, కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు గ్రూప్ 1 ఫలితాలపై రుద్దుతున్నారా? గత ప్రభుత్వం చేసినట్టు ఉద్యోగాలను అమ్ముకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రభుత్వం త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు అంటూ ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఇప్పుడు మౌనం వహిస్తుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వాల పెద్దరికాన్ని మోస్తున్నట్టే ఉంది. ఎన్నో ఆశలతో పోటీ పరీక్షలకు సిద్ధమై అహోరాత్రులు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే రిజల్ట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు అనిపిస్తుంది. స్థానిక ఎన్నికల లబ్ధి కోసం గ్రూప్ 1 ఫలితాలను వాడుకుంటుందా అనే అనుమానాలు పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కలుగుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయడం మర్చిపోయిన ప్రభుత్వాలు కేవలం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వెంపర్లాడుతున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కాబట్టి పెద్దపల్లి రాజన్న మరి ఏమైంది? ఇవన్నీ ఎవడు అడగాలి? ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అడగాలి. ఎస్, క్యూనిస్ అక్షరం అడుగుతుంది. వాళ్ళ కూతురు కూడా రాసింది. అదే అన్న నార్మల్ గారే ఏం చేస్తున్నారు వీళ్ళు? బీజేపీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు ఓ యుద్ధం చేయాలి కదా వీళ్ళ పైన. సరే పల్లవి చూద్దాం. బూతు జోకులు ప్రతిభ అనుకుంటున్నావా? అసభ్య పదాజాలం టాలెంట్ కాదు. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాకు సుప్రీం చివాట్లు. పాడ్కాస్ట్కు పునః ప్రారంభించేందుకు అనుమతి. సామాజిక నిబంధనలకు లోబడి ఉండాలని ధర్మాసనం సూచన. ఇటువంటి వాళ్ళు బోలెడు మంది పోడారు. తల్లిదండ్రులకు సంబంధించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు వాడు అదో పరిశాన్ దరిద్రులు. మా వాటా మాకివ్వండి, మా వాటాలు మాకివ్వండి. అయితే నికర జలాల ప్రాజెక్టులపై లెక్కలు తేల్చాలని చెప్పేసి అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్సీగా మల్కా కుమ్రయ్య. బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మల్కా కుమ్రయ్య ఘన విజయం. సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలు. నెల రోజుల్లోనే ప్రత్యామ్నాయంగా ఎదిగి బిగ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో తెలంగాణ నుంచి గెలిచిన మొదటి వారిలో మల్కా కుమ్రయ్య ఒకరు. ఈ ప్రియారిటీతోనే దేశంలోనే గెలిచిన వారిలో 9 మంది ఉన్నట్లు అంచనా. ఆయన గెలుపులో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర అత్యంత కీలకం. వాస్తవంగా బీజేపీ కలిసికట్టుగా గెలిపించిన బీసీ బిడ్డ. కలిసికట్టుగా పనిచేసిండ్రు. అందరు కలిసి వెళ్ళి అక్కడ పోయి పనిచేసిండ్రు. ఇక ఆయన గెలుపులో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర అత్యంత కీలకం. దృఢ నిశ్చయంతో ఆయన వెంట నిలిచిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలు. ఇక షెడ్యూల్ కాకముందే అభ్యర్థులను ప్రకటించి మొదటి నుంచి కాషాయం పార్టీ దూకుడు. ఇక నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించాడు. అయిపోయింది. ఇక కేకేఆర్ కెప్టెన్గా అజింకా రాయనే రాబోతుండ. ఇక గుజరాత్ ఏటీఎస్ వలలో టెర్రరిస్టు, లయన్ సఫారీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అమ్మా సీఎం మార్పు తథ్యమంట. ఈయనకి ఎట్లా తెలుస్తున్నాయి? ఏం పాడో ఏలేటి మహేశ్వర్ అని ఎప్పటి నుంచో అంటున్నావే ఈ మాట. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మారాలంటే ఇక మారేది రేవంత్ రెడ్డి. సీఎం చేంజ్ అనే మిషన్ను మీనాక్షి నటరాజన్కు అప్పగించారు. డిసెంబర్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మార్పు ఖాయం. మాటల పంచాయతీ నడుస్తుంది. మాటలు ప్లస్ మూటల పంచాయతీ నడుస్తుందంట. ఒక్క మంత్రి కూడా సీఎంని ఖాతరు చేయట్లేదు. మరి సీఎం అత్తే వాళ్ళు ఎత్తనే లేడు మంత్రులు. తెలంగాణలో 4 స్తంభాలాటలుగా మంత్రివర్గం నడుస్తుంది. 3 మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. చిట్ చాట్ లో బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ నిజంగా కూడా ఆయన బలహీనపరిచేటువంటి కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం. అంటే అది తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి వీళ్ళందరికీ ఏంటమ్మా మేము గింత సీనియర్ వీడెవడ వచ్చి కొట్టుకుని సీఎం పోస్ట్ అన్న కోణంలో వాళ్ళది నడుస్తారట. ఏపీ పోస్టల్ శాఖలో భారీ స్కామ్. డిపాజిటర్ల డబ్బులు వాడుకున్న ఏజెంట్ ఫోర్జరీ సంతకాలతో 31 లక్షలు కాజేసిన షేక్ ఇమాం. తప్పు ఒప్పుకొని తర్వాత ఫ్లైట్ ఫిరాయించిన షేక్ ఇమాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఘటన. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. పరీక్షకు 1-2 నిమిషాలు ఆలస్యమైన ఓకే. విద్యార్థులు 8:45 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అంటుండు. ఇక అనోరాకు ఆస్కార్, వేశ్య కథకు అత్యున్నత పురస్కారం. లాస్ ఏంజల్స్లో అట్టహాసంగా 97వ ఆస్కార్ పురస్కారాలు ప్రధానోత్సవం. అర్జెంటుగా పిల్లల్ని కనండి. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ పై ఫోకస్ చేశాం, ఇప్పుడు అవసరం లేదు. డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం. ఇదే జరిగితే లోక్సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. తొందర కరోనా కన్నా కాంగ్రెస్ డేంజరస్ వైరస్ అంట. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభం. ఎస్ఎల్బీసీలో తవ్వ చేతగాని సీఎం బీఆర్ఎస్ పై నిందల. 13 నెలలుగా ప్రాజెక్టు పనులు పూర్తిగా పండబెట్టి మాపై వేయద్దు. మీరు 10 సంవత్సరాలు ఏం బిక్కిల్లాడా? ఏం చేయలే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిషన్లు ఇచ్చే ప్రాజెక్టులు చేపట్టి మీరేం చేసిండ్రు? కాళేశ్వరం కథ పట్టించే
కాళేశ్వరము అన్నాడు. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలు వేస్తే ఒకసారి ఈనాడు దినపత్రిక చూద్దాం. అనోరాకు ఆస్కార్ పంట, వేశ్యకథకు దక్కిన గౌరవం. కథలో దమ్ముండి ప్రేక్షకులను అందులోకి తీసుకెళ్లగలిగే చక్కటి స్క్రీన్ ప్లే ఉంటే 100 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు అవసరం లేదు అని నిరూపించింది హాలీవుడ్ చిత్రం అనోరా. ధనవంతుడైన యువకుడు ఓ వేశ్య మధ్య సాగే ఈ కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. 97వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం సహా 5 కీలక విభాగాల్లో సత్తా చాటింది ఈ చిత్రం. అయితే ఇందులోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సీన్ బేకర్ సోమవారం ఉదయం భారత కాలమానం ప్రకారం లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించాడు. ఉత్తమ చిత్రం, దర్శకుడు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు గెలుచుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవు. అవార్డు అందుకున్నాక ఎంతో ఉద్విగ్నంగా మాట్లాడారు. తమ కథలు, జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నాతో పంచుకున్న వేశ్యలకు ధన్యవాదాలు, వేశ్యల కథ ఇది అని చెప్పగానే వేడుకల్లో చప్పట్లు మారుమోగాయి. ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీ పురస్కారం గెలుచుకున్నట్ట. మొత్తం మీద ఇట్లా ఈ మొక్కలుంటే గృహమే కదా స్వచ్ఛసీమ. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, వీటి గురించి తరచు మాట్లాడుకుందాం. మరి ఎప్పుడైనా ఇంట్లోని కాలుష్యం గురించి ఆలోచించారా? వంట నూనెల నుంచి ఫ్లోర్ క్లీనర్స్ల వరకు ఎన్నో రసాయనాలు గృహంలోని గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయని మీకు తెలుసా? దీన్ని అరికట్టేందుకు మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచాలి. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం, మొక్కల కాలుష్యం పెడితే జరా ఇంట్లో మంచిగా ఉంటుంది. ఇల్లు కాలుష్యం కాకుండా ఉంటుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, తర్వాత శ్రీపాల్ రెడ్డి. కరీంనగర్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో భాజపా బలపరిచిన అభ్యర్థి విజయం. నల్లగొండ స్థానంలో హోరాహోరీ పిఆర్టీయూ అభ్యర్థిని వరించిన గెలుపు. అయితే సింగిల్ సిట్టింగ్కు చేదు అనుభవం ఎదురైంది. అయితే పట్టభద్రుల ఎన్నికల్లోనూ భారీగా చెల్లని ఓట్లు 2 నియోజకవర్గాల సిట్టింగ్లు పోయినరు. 2 నియోజకవర్గాల సిట్టింగ్లు వేయండ్లు. ఈ 2 నియోజకవర్గాల కాంగ్రెస్ గెలవలే. ఉపాధ్యాయుల ఆకాంక్షల సాధనకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి. మల్కా కుమరయ్య గెలుపు చరిత్రాత్మకం అని చెప్పేసి సంజయ్. ఇది క్రెడిట్ గోస్ట్ నిజంగా. ఇక కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణకు కేటాయించండి. పాలమూరు రంగారెడ్డి సీతారామ సమ్మక్క సారక్కలకు అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రిని కలిసిన సీఎం. ఇక సీతమ్మ సాగర్ డిజైన్లు పరిశీలించాకే ఏటీసీ అనుమతులు. డిజైన్లలో లోపాలతోనే మేడిగడ్డ టీఏసీ అనుమతులు. అయితే డిజైన్లలో లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీకి నష్టం జరిగిందన్న ఎన్డీఎస్ఏ. అయితే మినిట్స్లో వెల్లడించిన కేంద్ర జలసంఘం. ఇక్కడ థర్మల్, అక్కడ సౌర విద్యుత్ ప్లాంట్లు. రూపాయలు 26,200 కోట్లతో ఏర్పాటు. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో సింగరేణి కీలక ఒప్పందం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతి. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది విద్యాశాఖ. ఇక 3 స్కానింగ్లు 1200 కిలోమీటర్లు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గర్భిణీలకు తప్పని అవస్థలు. గర్భిణిగా ఉన్నప్పుడు సాధారణ ప్రయాణమే, అవి జాగ్రత్తగా చేయాలి. ప్రసవం అయ్యే వరకు కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో గర్భిణులు కేవలం స్కానింగ్ కోసమే 100 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. లేవు స్కానింగ్ సెంటర్లు. ఏందంటే ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ ప్రోత్సహిస్తాం కదా మనము. ఫ్యూచర్ సిటీ పక్కకు పెట్టి వరంగల్కి పోయి ప్రైవేట్ ఆసుపత్రులు మంత్రులే కట్టుకున్న తర్వాత ఎటు పోతుంది? కత్తెర పెట్టి కట్ చేస్తారు రిబ్బెన. ఇక కృష్ణా ఆయకట్టుకు గోదావరి ఆయువు. ఇక రాజీవ్ లింకు కాలువ ద్వారా వైరా జలాశయంలోకి తరలింపు. 3 పంప్ హౌజ్లలో కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు అని చెప్పేసి ఒక వార్త. ఇక స్వర్ణ శోభితం స్తంభోద్భవుడి ఆలయం. స్తంభోద్భవుడి ఆలయం సంపూర్ణ కృష్ణశిలతో పునర్నిర్మితమైన యాదగిరిగుట్ట దేవాలయ విమాన గోపురం ఇటీవల పసిడి అందాలను సంతరించుకొని మరింత దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఆవిష్కరణ, అంకితం పర్వాలు జరిగాక ఆలయ దృశ్యం ఇలా కనువిందు చేస్తోంది అని చెప్పేసి. సరే, ఇది కట్టిన్లు మంచిగానే ఉంది కానీ ఈ కట్టిన క్రెడిట్ అయితే కేసీఆర్ నడుస్తుంది. ఇదేముచ్చడ కావచ్చు. వాస్తవం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో తీస్తుండు పులులై. ఇది ఇట్లా ఉంటే ఈమెం రాసుకొచ్చిందో ఏమైనా రాసిపడవుతుంది. సర్కారు వారి మాట, సాగుకు సరిపడా నీళ్లున్నాయి. యాసంగి పంటకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. మరి పొలాలు ఎండుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో కోదండరెడ్డి అనేగానే వ్యవసాయానికి నీళ్లు లేక ఇబ్బందులు అవుతున్నాయని కోతకు ముందే మేతకు
మునిపెన్నడు లేని వానలు వరదలతో పొంగిపోరున్న అన్ని మరి ఎందుకు కాంగ్రెస్ అంటే ఇదని కాదే చరిత్ర మొత్తం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల చరిత్ర తీసుకున్నా కూడా ఇట్లనే ఉంటుంది మరి ఎందుకు అర్థం కావట్లేదు అది అవ్వా ఇల్లు పైలం ఇంకా పల్లెల్లో వెళ్ళదీసుడు కష్టం ఇప్పుడు ఈడ కష్టాలే ఉన్నాయి కర్ణాటకలో కష్టాలే ఉన్నాయి వీళ్ళ లొల్లిలే సరిపోతున్నాయి ప్రజల లొల్లి కాదు రాజకీయ నాయకులు నువ్వా నేనా అని యుద్ధాలే సరిపోతున్నాయి కాంగ్రెస్లో రైతు బీమాకు కిస్తీ కట్టలేదు ఎల్ఐసికి ప్రీమియం చెల్లించని సర్కార్ 750 కోట్ల రూపాయలకు పైగా ప్రజల కోసం పనిచేసే లీడర్లు వస్తే వాళ్ళని పక్కన అప్పుడు కేసీఆర్ కట్టలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కట్టలేదు అంటారు మరి ఇగో మట్టి ఇప్పటికి రాలిన మట్టి పూలు 440 అంట అక్రమాలకు ఎల్ఆర్ఎస్ ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ వింత వైఖరి ఏ ప్రభుత్వం ఇట్లా జామిజ్ కథ అడ్డం తిరిగింది బెడిసి కొట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేత ప్లాన్ పాత దూతాను తప్పిద్దామని ఇరుక్కున్న వైనం ఇప్పుడు ఏం చేస్తే ఏమవుతుంది కానీ ఇప్పుడు విషయం ఏంటంటే మీరు పోటీనే పెట్టకపోతే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలల్లా బీఆర్ఎస్ పోటీ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తుక్కు కింద అమ్మకానికి డిసెంబర్ నాటికి సీఎం మార్పు నిధుల కోసం వెంపర్లాట 400 ఎకరాల టీజీఐఏసీ భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయించింది కర్ణాటకలో మళ్ళీ కుర్చీలాట స్టార్ట్ అయింది ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కుమరయ్య శ్రీపాల్ రెడ్డి గెలిచిండ్రు ఈడ బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలే కాంగ్రెస్ గుండుసున్నా ఇక మూసీపై ఉద్యమిస్తాం ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఇండ్లను కూల్చడం విచారకరం అని చెప్పేసి 9 గంటలకు పరీక్ష అబ్బా 9 గంటల 5 నిమిషాల వరకు మీకు ఛాన్స్ ఉంటుంది ఇక 5 నిమిషాలు ఉన్నది కానీ మన 10 నిమిషాలు లేట్గా పోయారు మళ్ళీ పరేషాన్ ఉంటుంది మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్సీ 2 టీచర్ ఎమ్మెల్సీలు కంప్లీట్ అయినాయి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో మాత్రం ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ఎందుకంటే 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది బీజేపీ నుంచి అంజిరెడ్డి వ్యక్తిగతంగా అంజిరెడ్డి చాలా మంచోడు నాకు కూడా తెలుసు పర్సనల్ గా వాళ్ళ భార్య కూడా తెలుసు మంచి పేరున్నది వాస్తవంగా మంచి పేరున్నది ఆయన ఎవరి జోలికి పోదు ఇబ్బంది లేదు నరేందర్ రెడ్డికి ఎంత పేరుందో మీకు అందరికీ తెలిసిందే కాంగ్రెస్ అభ్యర్థి ఏ ఒక్క పేద విద్యార్థిని చదివిపియని నరేందర్ రెడ్డి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని 1000 కోట్లు దండుకున్న నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఓ మంత్రి బాగానే ముడుపులు తీసుకొని టికెట్లు ఇప్పించుకున్నదంట ఇదే బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా మళ్ళీ రెడ్డి బిడ్డకే ఇచ్చింది తప్ప ఇల్లు మళ్ళీ బీసీ బిడ్డకు గౌడ బిడ్డకు మస్తు ట్రై చేసినప్పటికీ ప్రసన్న హరికృష్ణకి ఇవ్వలేదు మరి ప్రసన్న హరికృష్ణకి ఎందుకు ఇవ్వలేదంటే ప్రసన్న హరికృష్ణ దగ్గర పైకం లేదా పైకం ఉండి ఆ మంత్రికో ఆ జిల్లాల మంత్రులకు ఇచ్చుకుంటే ఆయనకు టికెట్ వచ్చేది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి